వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. బియ్యం అక్రమ దందాల బిగ్ బాస్ కు అధికారులు అడ్డుకట్ట వేస్తారా? చూస్తూ మౌనంగా ఉంటారా? కర్నూలు జిల్లా ఆదోనిలో సాగే అక్రమ బియ్యం దందాపైన జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆదోని సబ్ కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని బియ్యం అక్రమ దందా వ్యాపారాన్ని అరికట్టాలని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు ఈరన్న కోరారు. ఈయన మాట్లాడుతూ అక్రమ బియ్యం దందా వ్యాపారాన్ని జరగడం వల్లనే కర్ణాటకలోని బళ్ళారి, సిరిగుప్ప, రాయచూరు, తమిళనాడు ప్రాంతాలకు పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారులు బిగ్ బాస్ అండదండలతో నిర్వహిస్తున్నారు. కంచె చేను మేసిన విధంగా ఆదోనిలో పరిస్థితి తయారు కావడం వల్ల అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుంది. గతంలో 60:40% వ్యాపారులు జరిగేవి. ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ ఆధ్వర్యంలో 100% ఆయన ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. అందువల్లే స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడానికి తడబడుతున్నారు. కాబట్టి జిల్లా అధికారులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులను అప్రమత్తంగా ఉంచి ఈ అక్రమ వ్యాపారాలపైన దాడులు తరచుగా నిర్వహించాలని తెలుగు ఈరన్న కోరారు. అక్రమ వ్యాపారులపైన కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అక్రమ వ్యాపారాలు జరుగుతున్నా కిమ్మనకుండా ఉండటం చూస్తుంటే ఆయన అండదండలతోనే సాగుతున్నట్లు ప్రజల్లో వినిపిస్తుంది. ఎక్కడెక్కడ అక్రమ స్టాక్ పాయింట్లు ఉన్నాయో అధికారులకు అందరికీ కూడా తెలుసు. ఆదోనిలోని హనుమాన్ నగర్ కు చెందిన వారు బియ్యాన్ని సేకరించి అక్రమ బియ్యం వ్యాపారులకు అమ్ముతున్నారు. అలాగే పత్తికొండ రోడ్లో 2 స్టాక్ పాయింట్లు, 1 టౌన్ ఏరియాలో మరికొన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికీ దాడులు చేసి పట్టుకున్న అక్రమ బియ్యం వ్యాపారులకు ఇలాంటి భయం లేకుండా పోయింది. మళ్లీ వ్యాపారం చేయాలని సిద్ధమవుతున్నారు. కాబట్టి జిల్లా అధికారులు ఆదోనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అక్రమ బియ్యం వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టి బియ్యం అక్రమ దందాలకు చరమ గీతం పాడాలని ఆశిస్తున్నాం. అలాగే అక్రమార్కులపైన కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మొన్న పట్టుకున్నటువంటిది ఉల్లిగడ్డ పైన తుప్పుడులాగా ఉంది తప్ప దీనివల్ల ఈ పట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదన్నటువంటి ఒక ధీమాతో ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించాలన్నటువంటి దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే దీని వెనుక బిగ్ బాస్ హస్తం ఉంది కాబట్టి బిగ్ బాస్ అండదండలతో సాగుతుంది. గతంలో ఆదోనిలో 60-40 ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత 100% తానే అంతా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి బిగ్ బాస్ అండదండలతో సాగుతున్నటువంటి అక్రమ దందా పైన అధికారులు అక్రమ బియ్య దందా పైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అక్రమ బియ్యం దందా కొన్ని లక్షల రూపాయల వ్యాపారం సాగుతుంది. అది నాకు తెలుసు. నా దగ్గర కూడా సమాచారం ఉంది. ఆదోనిలో 2-3 చోట్ల హనుమాన్ నగర్ ప్రాంతం వాసులు సేకరించినటువంటి బియ్యాన్ని వారు కొనుగోలు చేసి, అక్రమ వ్యాపారులు కొనుగోలు చేసి 3-4 పాయింట్లలో వాళ్ళు స్టాకు పెట్టి బళ్ళారి, రాయచూరు, సిరిగుంప లేదా ఎమ్మిగనూరు, పత్తికొండ మీదుగా తమిళనాడు వరకు, ఇటు కర్ణాటక రాయచూరు వరకు, బళ్ళారి వరకు కూడా ఈ వ్యాపారం అక్రమ వ్యాపారం సాగుతుంది. ఇది చాలామంది మన మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ దందాని ఎలాంటి బిగ్ బాస్ సహకారంతో ఎలాంటి జంకు బొంకు లేకుండా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ చేసిన దాడులు నామమాత్రమే. ఇక్కడ పోలీస్ అధికారులు బిగ్ బాస్ అండదండలు ఉండడంతో పోలీస్ అధికారులు ఈ కూటమి వారు నిర్వహించే అక్రమ బియ్యం దందా పైన చర్యలు తీసుకోవాలంటే వెనుక ముందు చూస్తున్నారు. కాబట్టి ఆదోని సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బియ్యం అధికారులపైన నిరంతరం నిఘా ఉంచే విధంగా రెవెన్యూ అధికారులను సిద్ధం చేయాలని నేను కోరుతున్నాను. జిల్లా ఎస్పీ గారు కూడా తమకు లభించే ఇంటెలిజెన్స్ రిపోర్టు పైన పూర్తిగా వారికి ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఈ అక్రమ బియ్యం దందా
మీరు అరికట్టాలని చెప్పి కోరుతున్నాను. మొన్నటి ఎన్నికల్లో పార్థసారథి వాల్మీకి గారు ఎన్నికల ముందు అక్రమ వ్యాపారాలన్నిటిపైన ఉక్కుపాదం మోపుతాను అని ప్రజలకు హామీ ఇచ్చారు. మరి ఆయన హయాంలోనే అక్రమ్ బియ్యం దందా ఆదోని నుంచి మాధవరం వరకు పాకినాయి. మాధవరం దగ్గర వెహికల్ పట్టుకున్నారు, బళదూరులో బియ్యం స్వాధీనం చేసుకున్నారు, ఆదోనిలో ఇది చేసుకున్నారు. మరి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఆదోని ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. దయచేసి ఆదోనిలో అక్రమ వ్యాపారాలన్నీ కూడా అన్ని శాఖల స్థానిక అధికారుల కళ్ళు మూసుకొని ఉండటం వల్లనే సాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పట్టుకున్న విధంగానే అక్రమ బియ్యం పైన నిరంతరము జిల్లా అధికారులు ఆదోని పైన పక్కాగా ఒక నిఘా ఉంచి స్టేట్ బ్యూరో ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరచాలని చెప్పి నేను ముఖ్యంగా జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతున్నాను. ఇదే విధంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ అక్రమ దందాలపైన చేస్తారని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.